ప్రకాశం జిల్లా ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమం ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ ఆవరణంలో జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన ప్రకాశం జిల్లా ఏఎంసీ చైర్మన్లు ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు ఎమ్మెల్యేకి శాలువతో సత్కరించి సన్మానించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ పదవిలో ఎన్నాళ్ళు ఉన్నామని కాదు, ఉన్న కాలంలో రైతులకు మార్కెటింగ్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు టీడీపీ సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, సీనియర్ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, టీడీపీ నాయకుడు తోక వీరయ్య, మార్కెటింగ్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రానికి తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని నాయకుడే మన నాయకుడే. చంద్రన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలు పడకేసెను అన్ని పనులు. ప్రజల వరం పోలవరం పనులు ఆగిపోయాయని, మాయగాళ్ళ మాటలన్నీ నీటి మూటలయ్యాయని నాయకుడే నారా నరసింహుడై అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు. చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు. అన్న క్యాంటీన్లు రద్దు, భీమా పథకాలు రద్దు, పండుగ కానుకలు రద్దు, ఆదరణ అన్ని రద్దు. రద్దుల ముఖ్యమంత్రి పద్దులను తేల్చగా హద్దులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై నాయకుడే ఉగ్ర నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి, మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్లాను నిధులన్నీ అమ్మ ఒడికి చేరవేసే, దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపి, సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని, సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని నాయకుడే యుద్ధ నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి, మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్షం పై దాడులు, ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోల సంకెళ్ళు, ప్రశ్నించే మీడియాకు జీవోల సంకెళ్ళు, అక్రమ కేసులు
సీఎం వచ్చాక మన దర్శి ఆగింది. ఆ రోజు దర్శనం కూడా చెప్పారు, అది కూడా చేయలేకపోయాం. ప్రసాద్ గారికి కూడా పోయింది అన్న విషయం గుర్తి. ఇంకా దాదాపు నాకు వీలైనంత వరకు ఆ భోపాల్ అయితే కావాలని నా డేటు నేను లేనప్పుడు ఆయన డేట్ పెట్టుకొని నాకు రాకుండా చేశాడు. అందుకని నేను షిరిడి పోతాను, 160 మందితో వెళ్తాను అనేది అందరికీ తెలిసిందే. వచ్చాను ఎర్రగొండపాలెం కూడా వచ్చాను కదా, ఎర్రగొండపాలెం అందరికీ మంచి చాలా సంతోషం. మరోసారి మీ అందరికీ కంగ్రాచులేషన్. బాగా చేయండి, నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురండి. తప్పకుండా కూడా మీకు కూడా ఒక మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాయకుడే కదిలాడు కదలానికి, చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. నాయకుడే కదిలాడు కదలానికి, మన చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. నియంతలా పొగరు దించ ప్రజాక్షేత్రానికి, తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి. రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని. నాయకుడే మన నాయకుడే, చంద్రన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలు పడకేసెను అన్ని పనులు. ప్రజల వరం పోలవరం పనులు ఆగిపోయాయని, మాయగాళ్ళ మాటలన్నీ నీటి మూటలయ్యాయని. నాయకుడే నారా నరసింహుడై, అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు. చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు. అన్న క్యాంటీన్లు రద్దు, భీమా పథకాలు రద్దు, పండుగ కానుకలు రద్దు, ఆదరణ అన్ని రద్దు. రద్దుల ముఖ్యమంత్రి పద్దులను తేల్చగా, హద్దులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై. నాయకుడే ఉగ్ర నారసింహుడై, నాయకుడే కదిలాడు కదలానికి, మన చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. ప్లాను నిధులన్నీ అమ్మ ఒడికి చేరవేసే, దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపి. సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని, సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని. నాయకుడే యుద్ధ నారసింహుడై, నాయకుడే కదిలాడు కదలానికి, మన చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్షం పై దాడులు, ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోల సంకెళ్ళు, ప్రశ్నించే మీడియాకు జీవోల సంకెళ్ళు. అక్రమ కేసులు పెట్టి అనగదొక్క మీరు చూస్తే, సింహగర్జనతో నార చంద్రన్న బయలుదేరే. నాయకుడే మన నాయకుడే, నాయకుడే కదిలాడు కదలానికి, మన చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. అభివృద్ధి సంక్షేమం అమరావతి పోలవరం, శాసన మండలి రద్దుతో హద్దు మీరే అహంకారమా. నవమాసాల పాలనలో నరకం చూపించారని, జనావళిని మేల్కొల్పే జనకేతనమెగరేస్తూ పోరు సాగుతుంది, జనహోరు కదులుతుంది. పిచ్చి తుగ్లక్ పాలనపై సమర భేరి మ్రోగిస్తూ, అమరావతి పోరులో అమరులైన రైతన్నల సాక్షిగా. నాయకుడే మన నాయకుడే, నాయకుడే కదిలాడు కదలానికి, చంద్రన్న కదిలే ప్రజా చైతన్య యాత్రకి. తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి, రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, రివర్సు టెండర్లతో
గుర్తించ ప్రజాక్షేత్రానికి తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి రివర్సు టెండర్లతో రివర్సు పాలనేనని రివర్సు టెండర్లతో రివర్సు పాలన. నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఏఎంసీ చైర్మన్స్ అందరూ కూడా, అంటే మన 10 మంది ఏఎంసీ చైర్మన్లు ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో. వారందరూ కూడా నూతనంగా ప్రభుత్వం చేత నియమించబడి ఇప్పుడే అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఇంకా ఒకరిద్దరు చేయాలి. ఈ సందర్భంగా ఏంటంటే మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ఏఎంసీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి దాన్ని అంతా ఈ ఫండ్స్ లేకుండా ఈ ఫండ్స్ అంతా డైవర్ట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఈ రైతులను పట్టించుకోకుండా ఏమి లేకుండా నిర్వీర్యం చేసింది. దాని మీద మళ్ళా ఈరోజు మమ్మల్ని నియమించినందుకు మేమంతా సంతోషంగా అందరం కలిసి ఏమేమి చేయాలి, ఈ మార్కెట్ కమిటీని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, రైతులకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మేమంతా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఇంకా కొన్ని చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము రాష్ట్ర స్థాయిలో అందరూ ఏఎంసీ చైర్మన్లు కూడా ఒక వినతి పత్రం చేయాలనే ఆలోచన కూడా ఉంది. అది త్వరలో మేమంతా కూడా మన లోకల్ స్థానిక ఎమ్మెల్యేలందరినీ సంప్రదించి వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే వ్యవసాయ మంత్రి గారిని కలిసి ఈ మార్కెట్ యార్డుల్ని స్వయం ప్రతిపత్తి కల్పించి వీటిని మళ్ళీ పునరుజ్జీవనం తేవాలని చెప్పేసి మేమంతా ప్రయత్నం చేసేదని కృషి చేసి ఆ క్రమంలో మేము ఈరోజు ఇక్కడ అందరమై గౌరవ చైర్మన్లు అందరూ సమావేశం అవ్వడం జరిగింది. దీనికి మన గౌరవనీయ దామచర్ల జనార్దన్ రావు గారు మేమందరం పిలవగానే వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన అతిథిగా వచ్చి మాకు కొన్ని మంచి సూచనలు చేశాడు. తప్పకుండా ఆయన చేసిన సూచనలు సలహాలను మేము తప్పకుండా పరిగణలోకి తీసుకొని మాకేదో పదవి ఇచ్చారు దిగిపోయామని కాకుండా మా టైంలో ఇదిగో మేము ఫలానా టైంలో చైర్మన్ చేసాము, ఆ టైంలో మేము ఈ పని చేసాము అనే గుర్తింపుతోటి ప్రతి ఒక్కళ్ళు పోవాలని చెప్పేసి ఆయన ఒక చాలా మంచి సలహా ఇచ్చాడు. అదేవిధంగా తప్పకుండా మేము కూడా మాకు కూడా తాపత్రయం ఉంది చేయాలని మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా అదేవిధంగా ఈ కమిటీని ముందుకు తీసుకెళ్తూ మాకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేట్టుగా, అదేవిధంగా తద్వారా పార్టీకి కూడా గౌరవం తెచ్చేట్టుగా స్థానిక మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులకు అందరికీ కూడా మేము మంచి పేరు తెచ్చే విధంగా మేము అందరం ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే.